తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత రేషన్ బ్యాగుల పథకం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది ఒక చిన్న ప్లాన్లాగా కనిపించినా దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పెద్ద వ్యూహాన్ని అమలు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలను తమ వైపు ఆకర్షించుకోవడంతో పాటు ప్రతిపక్షాలకు ఒక బలమైన కౌంటర్గా ఈ పథకం ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలోని ప్రతి రేషన్ కార్డుదారుడికి త్వరలో ఉచితంగా రేషన్ సరుకులతో పాటు నాణ్యమైన ప్రత్యేకమైన బ్యాగుల పంపిణీ చేయనున్నారు. ఈ బ్యాగులు మార్కెట్లో కొనుగోలు చేయాలంటే సుమారు 50 రూపాయల వరకు ఖర్చవుతుంది. సెప్టెంబర్ నెల నుంచి రేషన్ దుకాణాల ద్వారా ఈ బ్యాగులు ప్రజలకు అందచేయడం ప్రారంభమవుతుంది. ఈ బ్యాగులపై ఇందిరమ్మ అభయహస్తం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించిన వివరాలు ముద్రించి ఉన్నాయి. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోటోలు కూడా ఉంటాయి. ఈ పథకం ద్వారా ప్రజలకు కేవలం సన్నబియ్యం మాత్రమే కాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కూడా తెలియచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇలాంటి బ్యాగుల పంపిణీ జరిగింది. ఆ సమయంలో ఆ పథకం చాలా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అదే పద్ధతిని తిరిగి తీసుకొచ్చి ప్రజలకు మరింత చేరువ కావాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని మండల స్టాక్ పాయింట్లకు ఈ బ్యాగులు చేరుకున్నాయి. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 96 లక్షల రేషన్ కార్డుదారులకు ప్రయోజనం కలగనుంది. ఇది సుమారుగా 3.1 కోటి మంది లబ్ధిదారులకు వర్తిస్తుంది. కేవలం రేషన్ సరుకులు తీసుకెళ్లడానికి మాత్రమే కాకుండా ఈ బ్యాగులు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేయడానికి ఒక ప్రచార మీడియంగా కూడా పనిచేస్తాయి. ఈ 6 గ్యారంటీలలో ఇందిరమ్మ ఇళ్లు, రాయితీ గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్ లాంటి పథకాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తిరుమలగిరిలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దాదాపు 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా పేద ప్రజల ఆహార భద్రతను పెంపొందించడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి అని అధికారులు తెలిపారు. సన్నబియ్యం పంపిణీ మొదలయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల దగ్గర క్యూ లైన్లు భారీగా పెరిగాయి. ఇది ప్రజల నుంచి ఈ పథకానికి లభిస్తున్న ఆదరణను సూచిస్తోంది. ఈ ఉచిత బ్యాగుల పంపిణీని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రచార స్టంట్గా దీన్ని ప్రవేశపెట్టిందని ఆరోపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 49,000 కొత్త రేషన్ కార్డులను మాత్రమే జారీ చేసి లక్షల మందిని పట్టించుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం లక్షల కొత్త దరఖాస్తులను స్వీకరించి పారదర్శకంగా వాటిని పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. ఈ బ్యాగుల పంపిణీతో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ, గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ లాంటి ఇతర పథకాలకు కూడా మార్గాన్ని చూపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో 84% మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం అందుతోంది. దీనికోసం ఏడాదికి ప్రభుత్వం సుమారు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పేద ప్రజల ఆహార భద్రతను ప్రభుత్వం నిర్ధారించడంతో పాటు వారి ఆత్మ గౌరవాన్ని కూడా కాపాడాలనే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. ఇది రాష్ట్రంలో సామాజిక న్యాయం, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పవచ్చు.